మధుర స్వరంతో మనల్ని అలరించడానికి వస్తున్న సిరి వెన్నెలక్కను స్వాగతిద్దాం. తమిళ నేర్చుకున్నారా? వచ్చా? పూజా కార్యక్రమంతో ఈ శుభకార్యానికి శ్రీకారం చుడుతున్నాం. तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डवन्दितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करा प्रभृतिभिः देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. ఈ పునీత్ 6వ తరగతి జాస్పర్ నుండి వస్తున్నాడు. Happy evening to everyone. Myself Puneet of grade 6 Jasper. What you
year that feast on Ugadi. Ugadi, also known as Samvatsaradi, is New Year's Day according to the Hindu calendar and is celebrated in the states Andhra Pradesh, Telangana, Karnataka and Goa in India. The cycle actually consists of 60 years, each year individually named. The first day of each year is called Ugadi. The word Ugadi can be split into two. Uga means course of stars and Adi means starting. The festival carries a greater amount of significance for people who celebrate this festival to recognize the work of Lord Brahma. The Lord is entrusted to be the creator of ages and is adulated on the day of this festival. Thank you and I hope happy Ugadi for everyone. తన నృత్యంతో మనల్ని అలరించడానికి మీనాక్షిని స్వాగతిద్దాం. రాబోయే ఉగాది శుభాకాంక్షలు. మనకు ఉగాది యుగము అంటే జంట అనేటటువంటి అర్థం ఉంది. జంట అంటే రెండు అని, ఉత్తరాయణము దక్షిణాయనము
ఇవి రెండింటికి మధ్య వచ్చేటటువంటి ఈ కాలాన్ని యుగాది అని చెప్తారు. తర్వాత యుగము అంటే బ్రహ్మ ఈ యొక్క సృష్టి నిర్మాణాన్ని మొదలుపెట్టినటువంటి దినముగా మనము ఉగాదిని జరుపుకుంటాము. విష్ణుమూర్తి ఈ యొక్క సృష్టి నిర్మాణాన్ని చేయమని ఆదేశించగా బ్రహ్మ ఉగాది నాడు మరి ఈ యొక్క సృష్టిని మొదలుపెట్టినాడు. తర్వాత ఈ యొక్క ఉగాది అనేటటువంటిది శాలివాహనుడు అనేటటువంటి చక్రవర్తి. మనకు శాలివాహన శకము అనేటటువంటిది తెలుగు వాళ్ళకి ఒకటి ఉంది. ఈ శాలివాహనుడు అనేటటువంటి చక్రవర్తి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి రోజుగా మనము ఉగాదిని జరుపుకుంటాము. ఇట్లా ఉగాదికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కథలు ఉన్నాయి. తరువాత కశ్యప ప్రజాపతి, ధనువు అనేటటువంటి వీరిద్దరికి హయగ్రీవుడు అనేటటువంటి కుమారుడు జన్మిస్తాడు. హయము అంటే గుర్రము అని, అంటే గుర్రం తలకాయతో ఆయన జన్మించి ఉంటాడు. ఈ యొక్క కశ్యప మహర్షి మామూలుగా ఇతడు చాలా మంచివాడు. తర్వాత మన యొక్క మనువులకు మూల కారణమైనటువంటి వాడు, మనిషి పుట్టుకకు కారణమైనటువంటి వాడు. మరి ఈ కశ్యప మహర్షి మనుషులకు అనేకమైనటువంటి ఆయన తపశక్తి చేత పొందినటువంటి ఆ యొక్క శక్తిని అంతటినీ కూడా మానవుల యొక్క మనుగడ కోసం, మానవుల యొక్క మంచిగా జీవించడం కోసము ఆయన ఎన్నో మంచి కార్యాలు చేస్తూ ఉంటే హయగ్రీవుడికి అతనికి సరిపోదు. అందుకని అతడు ఎదిరించి రాక్షసుల వైపు చేరుతాడు. రాక్షసుల వైపు చేరి రాక్షసుల వైపు ఉండి అతని సింహాసనాన్ని అధిష్ఠించి మరి మానవులకు ఏ విధమైనటువంటి మంచి జరగకూడదు, మానవుల కంటే మనమే శక్తివంతులుగా ఉండాలి, దేవతలు కూడా శక్తివంతులుగా ఉండకూడదని హయగ్రీవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మానవులకు ఉపయోగపడేటటువంటి వేదాలు 4 వేదాలు ఉన్నాయి కదా, ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ వేదము, సామవేదము అనేటువంటి ఈ వేదాలు మనుషుల యొక్క జీవన విధానానికి సంబంధించినటువంటివి. మనుషులు ఏ విధంగా తమ యొక్క జీవితాలను సార్థకం చేసుకోవాలో తెలియజేసేటటువంటి ఈ వేదాలు అనేటటువంటివి మనుషులకు ఎక్కువగా మన సంస్కృతి అంతా కూడా వేదాల నుంచి పుట్టినటువంటి సంస్కృతి. అయితే మనకు వేదాల గురించి తెలియకపోవడము, వేదాలు ఎన్ని ఉన్నాయో తెలియకపోవడం అనేటటువంటిది మనం చేసుకున్నటువంటి మరి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట. ఒక సంస్కృతి ప్రకారం మన యొక్క భారతీయ సంస్కృతిని తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఈ వేదాలను ఏం చేస్తారంటే హయగ్రీవుడు అనేటటువంటి వాడు తన యొక్క శక్తి ద్వారా 4 వేదాలని అపహరించి సముద్రంలోకి వెళ్ళిపోతాడు. సముద్రంలోకి వెళ్ళిపోతే అప్పుడు విష్ణుమూర్తి మరి మానవులను రక్షించడానికి అతడు మత్స్యావతారం ఎత్తుతాడు. దశావతారాల్లో మత్స్యావతారం అనేటటువంటిది మీకు తెలిసినటువంటి విషయమే. అంటే నీళ్ళల్లో నివసించి మరి నీటిలో అతడు ఆ రాక్షసుడు కాదు, అతను ఋషుల వంశానికి చెందినటువంటి వాడు. ఈ హయ్యము అనేటటువంటి ఈ యొక్క వంశానికి చెందినటువంటి వాడే. తర్వాత కార్త్యవీరార్జునుడు అనేటటువంటి ఒక గొప్ప రాజు కూడా ఉన్నాడు. అతనికి 20 చేతులు 20 తలకాయలు, చాలా గొప్ప రాక్షసుడు, ఒక గొప్ప రాజు చక్రవర్తి. సరే, ఈ హయగ్రీవుని చంపడానికి మత్స్యావతారం ఎత్తి అతన్ని సంహరించి ఆ వేదాలను తీసుకుని వచ్చి బ్రహ్మకు ఒప్పచెప్పినటువంటి దినంగా కూడా మనము ఉగాదిని జరుపుకుంటాము. అయితే మనకు జనవరి మాసం అనేటటువంటిది కొత్త సంవత్సరముగా జరుపుకుంటాము, అందరికీ విషెస్ చెప్పుకుంటాము, మరి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తాము. కానీ అది మన యొక్క సంస్కృతి కాదు, పాశ్చాత్య సంస్కృతి. మరి పాశ్చాత్యుల యొక్క సంస్కృతిని మనం ఈనాడు ఎంతగా ఆచరిస్తున్నాము అనేటటువంటి మన యుగాది నాడు అంత గొప్పగా దీన్ని జరుపుకోవడం లేదు. అయితే మన యొక్క సదరన్ స్టేట్స్ అయినటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఈ కేరళ, మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాలు మాత్రం ఇప్పటికీ కూడా ఉగాదిని చాలా గొప్పగా చేసుకుంటూ ఉన్నాయి.
ఈ ఉగాది నాడు ఉట్టి పట్టుకొనైనా కానీ ఊగాలి అంటారు. అంటే ఉగాది నాడు మనం చేయవలసినటువంటి ఉట్టి పట్టుకొనైనా ఊగాలి అంటారు. అంటే ఉయ్యాల ఊగడం అనేటటువంటిది ఈ ఉగాది నాడు జరిగేటటువంటి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి ఒక ఆట అన్నమాట. ఉయ్యాల ఊగడం అంటే అందరికీ సంతోషమే. మామూలుగా పల్లెటూళ్ళల్లో అయితే ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి మరి ఈ యొక్క ఉగాది పచ్చడి చేయడం, తర్వాత భక్షాలు వంటలు మట్టి అవన్నీ కూడా చేసుకోవడం మామూలుగా జరిగేటటువంటి పని. కానీ ఆడపిల్లలు మంచి కొత్త డ్రెస్సులు వేసుకొని చెట్లకు ఉయ్యాలను వేసుకొని సహజమైనటువంటి వాతావరణంలో ఊగుతూ ఉంటారు. చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది, మరి చూడడానికి కనువిందుగా ఉంటుంది. ఈ విధంగా ఉగాది నాడు ఇంకోటి ఏమిటి అంటే పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగ శ్రవణం అంటే ఇక పంచాంగాన్ని సంవత్సరం వరకు కూడా ఎవరెవరి పేర్లను బట్టి రాశులు, ఆ రాశుల్ని అనుసరించి వాళ్ళ యొక్క జీవన విధానం ఎట్లా ఉంటుంది, ఆ సంవత్సరంలో వాళ్ళకి బలం ఉందా లేదా, చదువు బాగొస్తుందా, ఉద్యోగాలు వస్తాయా లేదా, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు సరిగా అంటే జరుగుతాయా, ఇట్లాంటివన్నీ కూడా తన జీవితంలో ఏమైనా ఒడిదుడుకులు ఉంటాయా ఉండవా అనేటటువంటి ఇవన్నీ కూడా మనకు పంచాంగ శ్రవణము అనేటటువంటిది ఉగాది నాడు చేయడం జరుగుతుంది. తర్వాత ఉగాది నాడు అంటే ఇంకా పచ్చడి చేస్తారు, ఉగాది పచ్చడి అని. ఇది షడ్రుచులు, 6 రుచులు అనమాట. కారము, ఉప్పు, చేదు, తర్వాత కషాయము, పులుపు, ఇట్లా ఈ 6 రుచులు కలిగినటువంటి వీటితో పచ్చడి చేస్తారు. దీనికోసం మామిడి పళ్ళు, బెల్లము, కొబ్బరి, తర్వాత ఇవన్నీ ఉపయోగిస్తారు అనమాట. ఇట్లాంటి అంటే అన్ని రకాలైనటువంటి వేపాకు, వేప పూత, ఇది చేతుకు సంబంధించినటువంటిది. అరటిపండు అంటే తీపుకు సంబంధించినటువంటి, లేదంటే బెల్లం వేస్తారు పానకం లాగా. ఇవన్నీ కూడా 7 రుచులు అంటే ఒక చేదు, ఒక తీపి, వగరు, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఈ రుచి కలిగినటువంటి అంటే ఏమిటి, ఈ సంవత్సరంలో మనకు ఏవైనా కానీ కష్టాలు కానీ ఇంకా ఏవైనా కానీ ఆపదలు కానీ ఎలాంటి వాటినటువంటి ఇట్లాంటివి వస్తే వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి, అంతేకాని మనం వెనక్కి వెళ్ళకూడదు, భయపడకూడదు. మనం దేన్ని కానీ ఈ సంవత్సరంలో ఎటువంటి దాన్నైనా కానీ మనం ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొని పోరాడి విజయాన్ని సాధించాలి అనేటటువంటిది మనకు ఈ ఉగాది పచ్చడి అనేటటువంటిది తెలియజేస్తుంది. ఇది మామూలుగా ఉగాది పండుగ అనేటటువంటిది చైత్రమాసము శుక్లపక్షం. శుక్లపక్షం అంటే వెన్నెల స్టార్ట్ అవుతుంది అనమాట, పౌర్ణమి స్టార్ట్ అయ్యేటటువంటి దినం. అందుకనే వెంటనే చంద్రుడు కనిపిస్తాడు, వెంటనే రంజాన్ పండుగ వస్తుంది మనకు. చైత్రమాసము శుక్లపక్షము పాడ్యమి నాడు, ద్వితీయ తదియ పాడ్యమి అవి అంటారుగా ఆ రోజు అనమాట. పాడ్యమి నాడు అనేటటువంటిది మనకు ఈ ఉగాది అనే పండుగ అనేటటువంటిది వస్తుంది. ఇంకా ఇంకోటి ఏమి అంటే 3 కాలాలు అంటే వర్ష ఋతువు, తర్వాత చలికాలము, వర్షాకాలము, తర్వాత చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం, ఈ 3 కాలాలను కలుపుతూ మరి ఈ యొక్క ఉగాది పండుగ అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటిది ఈ 3 కాలాలని కలిపేటటువంటి పండుగగా కూడా చెప్తారు. అయితే ఈ యొక్క వసంతకాలం అనేటటువంటిది ఉగాది నుంచి అద్భుతంగా సాగుతుంది. ఆకులన్నీ రాలిపోయి చెట్లన్నీ కూడా కొత్త చిగుళ్ళు వేసి కొత్త పూతలు పూసి మామిడి పింజలు ఇట్లాంటివన్నీ కూడా అప్పుడప్పుడే బాగా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మరి ఈ యొక్క కోయిలలు కానీ పక్షులు కానీ చాలా వాటిని బాగా తిని బాగా కుహు అని మనకు కోయిల పూతలు అనేటటువంటివి అద్భుతంగా మరి వినిపిస్తాయి. సో ఈ యొక్క వసంత మామూలుగా రోగాలు కూడా పోతాయి. ఈ యొక్క చైత్ర మాసంలో మనకు ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఎండలు భయంకరంగా ఉన్నప్పటికీ కూడా మామూలుగా కొన్ని చలి దేశాలు అంటే మామూలుగా ఇట్లా కర్ణాటక ఇట్లాంటి చలి ప్రాంతాల్లో చాలా బాగా ఉంటుంది. మనకు కూడా కొంత ఎండ ఉన్నప్పటికీ కూడా రోగాలు ఏవైనా ఉంటే జాడ్యాలు అనేటటువంటివి పోయి మనం చైతన్యం అవుతాం అన్నమాట. ఓకే, ధన్యవాదములు. జారు జారు బండ మీద జామురాతిరి ఓ గన్న సిరి వనమాలి
తరగతి చదువుతున్నాను. డైరెక్టర్ సార్, ప్రిన్సిపల్ మేడం, నా ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ గురించి మీతో కొన్ని విషయాలను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్రపద పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల లాంటివి జరుపుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగం శ్రావణిని చేస్తారు. ఉగాది విశిష్టత. చైత్రమాసం శుక్లపద పాడ్యమి నాడు ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతన్ని సంహరించి వాటిని బ్రహ్మదేవునికి అప్పగించి సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చింది అని పురాణాలు చెప్తున్నాయి. చైత్రపద పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టించాడని అంటారు. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగని జరుపుకుంటాము. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. ఉగాది రోజున ముఖ్యమైన వంటకాలలో ఉగాది పచ్చడి. షడ్రుచుల నమూలనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగిన వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంటుంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావాన్ని, అనుభవాన్ని ప్రతీక. బెల్లం తీపి ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహానికి, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు బాధలు కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. కొత్త సవాళ్ళు సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు. ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు.